నిఫ్టీ 1.16% పతనంతో బుధవారం సెషన్ ముగిసింది. నిఫ్టీ 50 బుధవారం 1.16% తగ్గి 23,824.10 వద్ద మూసివేయబడింది. డాలర్ రూపాయి 0.42% పెరిగి 94.72కి చేరగా క్రూడ్ ఆయిల్ 1.94% పడి $73 మరియు 37 సెంట్లుకి తగ్గింది. భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వేగంగా ముందుకు సాగుతోంది. అమెరికా రాయబారి గోర్ భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వేగంగా ఖరారు అవుతోందని ధృవీకరించారు. ఈ ఒప్పందం భారత ఎగుమతులకు మరియు మార్కెట్ యాక్సెస్కు కీలకమైన ప్రభావం చూపే అవకాశముంది. యాక్సిస్ బ్యాంక్ డ్యూయల్ బాండ్ సేల్ ద్వారా $810 లక్షల సేకరించింది. యాక్సిస్ బ్యాంక్ డ్యూయల్ ట్రాంచ్ డాలర్ బాండ్ విక్రయం ద్వారా విజయవంతంగా $810 లక్షల సేకరించింది. బ్యాంక్ స్టాక్ ప్రస్తుతం ఎస్ఏలో $1358 మరియు 60 పైసలు వద్ద ట్రేడ్ అవుతోంది. యెస్ బ్యాంక్ బోర్డు జూన్ 29న ఈక్విటీ డెట్ ఫండ్రైజ్పై సమావేశమవుతుంది. యెస్ బ్యాంక్ బోర్డు జూన్ 29, 2026న ఈక్విటీ మరియు డెట్ సెక్యూరిటీల ద్వారా మూలధన సేకరణను పరిశీలించేందుకు సమావేశమవుతుంది. ఈ చర్య బ్యాంక్ తన బ్యాలెన్స్ షీట్ను బలోపేతం చేసే ప్రయత్నాలను కొనసాగిస్తోందని సంకేతిస్తుంది. ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్లపై రుణాలు ఇచ్చేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి. జూన్ 5 నాటి తన ప్రకటన తర్వాత ఆర్బీఐ బ్యాంకులు ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్లపై రుణాలు ఇచ్చేందుకు అనుమతించింది. ఈ విధాన నిర్ణయం భారతదేశంలోకి మరిన్ని విదేశీ కరెన్సీ ప్రవాహాలను ఆకర్షించడానికి ఉద్దేశించబడింది. ఫెడ్ రేట్ హైక్ అంచనాలతో బంగారం వరుసగా మూడో రోజు పతనం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ హైక్ అంచనాల నేపథ్యంలో కామెక్స్ గోల్డ్ వరుసగా మూడో రోజు 1.03% తగ్గి $4,138 మరియు 70 పైసలుకి చేరింది. హాకిష్ ఫెడ్ సెంటిమెంట్ మధ్య వెండి ధరలు కూడా తగ్గాయి. వేదాంత ప్రమోటర్ ట్విన్ స్టార్ $1896 కోట్ల షేర్లు విక్రయించింది. వేదాంత ప్రమోటర్ సంస్థ ట్విన్ స్టార్ హోల్డింగ్స్ బ్లాక్ డీల్ ద్వారా 6.51 కోట్ల షేర్లను $1896 కోట్లకు విక్రయించింది. ప్రమోటర్ గ్రూప్ ద్వారా ఈ భారీ వాటా విక్రయం భవిష్యత్ యాజమాన్య వ్యూహంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. హార్ముజ్ జలసంధి మూసివేత వివాదం మధ్య అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభం. ఇరాన్ సైన్యం హార్ముజ్ జలసంధిని మూసివేశామని పేర్కొన్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ పరిణామం ప్రపంచ క్రూడ్ ఆయిల్ సరఫరాలపై ప్రభావం చూపుతుంది. బ్రెంట్ క్రూడ్ ఇప్పటికే 1.94% తగ్గి $73 మరియు 37 సెంట్లుకి చేరింది. మాన్సూన్ లోటుతో భారత్ కరువు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వార్షిక వర్షపాతంలో సుమారు 70% మాన్సూన్పై ఆధారపడే వ్యవసాయ రంగాన్ని తక్కువ మాన్సూన్ వర్షపాతం ముప్పులో పెట్టడంతో భారత్ మిల్లెట్ల ప్రోత్సాహం, చెక్ డ్యాం నిర్మాణం మరియు అత్యవసర కరువు ప్రణాళికలు అమలు చేస్తోంది. ఈ లోటు ఆహార ద్రవ్యోల్బణం మరియు గ్రామీణ డిమాండ్పై ఆందోళనలు పెంచుతోంది. స్పేస్ ఎక్స్ డెబ్యూ బాండ్కు $8,900 కోట్ల డిమాండ్. మెటా ప్రెడిక్షన్ యాప్ నిర్మిస్తోంది. స్పేస్ ఎక్స్ తన మొదటి హై గ్రేడ్ బాండ్ సేల్కు $8,900 కోట్ల ఇన్వెస్టర్ డిమాండ్ను ఆకర్షించింది. ఇదే సమయంలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రెడిక్షన్ మార్కెట్స్ యాప్ నిర్మించేందుకు సిబ్బందిని ఆదేశించారు. దీంతో సంబంధిత స్టాక్లు పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,094.07 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 పీటీఎస్. రిలయన్స్ 1326.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. టీసీఎస్ 2127.80 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 786.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఇన్ఫోసిస్ 1065.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఎస్బీఐ 1040.75 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఐసిఐసిఐ బ్యాంక్ 1352.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక లాభం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక నష్టం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4138.70 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.03% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $126,040 ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.03% తగ్గింది. మునుపటి ముగింపు $4,181 మరియు 90 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 73.37 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.94% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.94% తగ్గింది. మునుపటి ముగింపు $74 మరియు 82 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యుఎస్డి నుండి ఐఎన్ఆర్ లైవ్ మారకం రేటు.
యుఎస్ డాలర్ 94.72 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.42% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.42% బలహీనపడింది. మునుపటి ముగింపు రూ. 94 మరియు 33 నుండి బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఎట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.